ఆల్ ద డిఎస్సి వారియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో మనము 3 టెస్ట్స్ అయితే మనము కంప్లీట్ చేసుకుంటున్నాము మ్యాథ్స్కి సంబంధించి. అండ్ ఫోర్త్ టెస్ట్లోకి వెళ్ళబోయే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ టెస్ట్ అనమాట. అండ్ వీడియోని చివరి వరకు చూడండి. టెస్ట్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. మీరు మిస్టేక్ చేసే ఏరియా ఏదో మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం వచ్చి సైకాలజీకి సంబంధించి డైలీ ఒక 10 క్వశ్చన్స్ అనేటువంటివి చిన్న షార్ట్స్ లాగా పెడదాము అనేటువంటి ఉద్దేశంతో అనుకొని ఉన్నాను. సో మీరు ఎప్పుడైనా ఫ్రీ టైంలో మీరు లంచ్ చేసేటప్పుడు ఆర్ ఏదైనా ఒక 10 మినిట్స్ అలా బ్రేక్ తీసుకున్నప్పుడు మీరు ఫ్రీగా ఉన్నటువంటి టైంలో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేటువంటివి చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు టైం అనేటువంటిది ఎక్కడ వేస్ట్ అవ్వకుండా మీరు ఏ టైం అయినా సరే ప్రతి చిన్న బ్రేక్ టైంని కూడా యూజ్ చేసుకునేలాగా సో నేనైతే అలా చేద్దామని అనుకున్నాను. సో అందరూ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేటువంటివి చూసుకోండి. సో అండ్ మనకి 5th క్లాస్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. టెస్ట్ 5th క్లాస్ తెలుగు అనేటువంటిది 10 టెస్ట్ అనేటువంటివి మనకి కంప్లీట్ అయిపోయినాయి. నేను ప్లేలిస్ట్ కూడా చేసి ఉంచాను. సో అక్కడ నుంచి మీరు ఆ టెస్ట్లు అన్నిటిని రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి నెక్స్ట్ నా నోట్స్ పీడిఎఫ్స్ అవి కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి సో మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడ జాయిన్ అయిపోయి ఉంటే కనుక అక్కడ జాయిన్ అయిపోతే మీకు నోట్స్ పీడిఎఫ్ అనేటువంటిది కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి నిన్న జరిగినటువంటి టెస్ట్లో భాగంగా పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను మన ఛానల్లో అయితే పెట్టడం జరిగింది. సో అక్కడ నుంచి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇన్ఫర్మేషన్ మీరు రాసుకోవచ్చు. ఓకే రైట్, మనం లేట్ చేయకుండా మనం ఈరోజు టెస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక క్రమ బహుభుజికి సాధ్యపడే కనీస అంతర కోణం కొలత ఎంత అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్రమ బహుభుజి అంటే ఏంటి? మనకు క్రమ బహుభుజి అంటే ఏదైనా ఒక బహుభుజిలో కోణాలు మరియు భుజాలు అంటే అన్ని కోణాలు సమానంగా ఉండాలి, అన్ని భుజాలు సమానంగా ఉండాలి. దాన్ని మనము క్రమ బహుభుజి అని అంటాం. సో కనీస అంతర కోణం కొలత ఎంత ఉండేలాగా ఉంటుంది ఒక క్రమ బహుభుజికి అని అంటే ఈ క్రమ బహుభుజుల్లో కనుక తీసుకుంటే మనకి అట్లీస్ట్ ఫస్ట్ మనం ఒక బహుభుజిని నిర్మించాలి అని అంటే కనీసం మనకి ఎన్ని భుజాలు కావాలి? సో ఇది ఒక భుజం అనుకుందాం. ఈ ఒక భుజంతో మనకి బహుభుజి అనేటువంటిది ఏమైనా ఏర్పడిందా? ఏర్పడలేదు. అండ్ సరే ఒక 2 భుజాల్ని తీసుకుందాం, అంటే 2 లైన్స్ని తీసుకుందాం. ఈ 2 లైన్స్ తీసుకున్నా కూడా ఈ 2 లైన్స్తో కూడా మనకి ఎలాంటి బహుభుజి అనేటువంటిది ఏర్పడదు. ఒకవేళ దీన్ని ఇలా కలిపినా కూడా ఈ 2 లైన్స్ని ఇలా కలిపినా కూడా మనకి ఇది ఓపెన్లో ఉంటుంది. సో మనకి క్లోజ్ అయితేనే అది మనకి బహుభుజి అవుతుంది. అవునా? ఇలా ఓపెన్లో ఉంటే మనకి బహుభుజి అవ్వదు కదా. సో మనకి లీస్ట్ భుజాలు అంటే ఒక బహుభుజి నిర్మించడానికి మనం 3 లైన్స్ అయితే తీసుకున్నాం అనుకోండి. ఇలా 3 లైన్స్ తీసుకున్నప్పుడు పెద్దగా వేస్తాను. 3 లైన్స్ కనుక తీసుకున్నామంటే అంటే 3 భుజాలతోటి మనం ఒక క్రమ బహుభుజిని అయితే ఏర్పరచవచ్చు. అంటే లీస్ట్‌గా అతి తక్కువ అని అంటే కూడా మనకి 3 భుజాలు ఉంటే తప్ప మనం ఒక క్రమ బహుభుజిని ఏర్పరచలేం. ఇలాగా 3 భుజాలతో ఒక క్రమ బహుభుజిని ఏర్పరిస్తే ఈ 3 కూడా ఈక్వల్‌గా ఉండాలి. సో ఈ 3 ఈక్వల్‌గా ఉన్నాయి. అండ్ ఈ 3 కోణాలు కూడా ఈక్వల్‌గా రావాలి. ఈ 3 కోణాలు కూడా ఈక్వల్‌గా వచ్చేలాగా మనకి కనీస అంతర కోణం ఎంత అవుతుంది అంటున్నా. అంతర కోణం అంటే లోపల ఉండేవి. సో త్రిభుజంలో మొత్తం కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. ఈ 180 డిగ్రీలని మూడిటికి సమానంగా కదా. క్రమ బహుభుజి అంటే 3 సమానంగా ఉండాలి. మూడిటికి సమానంగా పంచితే అంటే డివైడెడ్ బై 3 చేస్తే 3 కోణాలు ఒక కోణం ఎంత వస్తుంది మనకి? 3 1 3 6 18 0. సో ఒక కోణం వచ్చి మనకి 60 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఒక కోణం వచ్చి మనకి 60 డిగ్రీలు అవుతుంది. సో ప్రతి కోణం 60 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు మనకి అన్ని భుజాలు సమానమైనవి, అన్ని కోణాలు కూడా సమానమైనవి. ఇప్పుడు ఇది క్రమ బహుభుజి అవుతుంది. సో దీని నుంచి ఒక క్రమ బహుభుజికి సాధ్యపడే కనీస అంతర కోణం ఎంత అంటే 60 డిగ్రీలు. ఇంతకంటే తక్కువ కోణంతో మనము గీయలేం. ఓకే, ఇంతకంటే తక్కువ కోణం నుంచి మనము బహుభుజిని ఏర్పరచలేము. కనీసం అట్లీస్ట్ అంటే ఇంకా మనకి 60 డిగ్రీస్ తోటే మనము నిర్మించగలం. ఓకే, దీనికి 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే సో సెకండ్ క్వశ్చన్ కనుక చూస్తే ఒక గోడ గడియారం యొక్క నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు. నిమిషాల ముళ్ళు యొక్క కొన ఒక గంటలో ఎంత దూరం కదులుతుంది అంటున్నారు. ఒక గంటలో ఎంత దూరం వెళ్తుంది? సో ఫస్ట్ గోడ గడియారం మనం రౌండ్ షేప్లో కనుక తీసుకుంటే సో రౌండ్ షేప్లో ఒక గోడ గడియారం తీసుకుంటే నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు. సో నిమిషాల ముళ్ళు సో ఫస్ట్ ఇక్కడ రాసేసుకుందాము 12 అండ్ 6, ఇక్కడ వచ్చి మనకి 3, ఇక్కడ వచ్చి 9. ఓకే రైట్, ఇప్పుడు నిమిషాల ముళ్ళు పొడవు అంటే ఇక్కడ నుంచి ఇటువైపు ఉంటుంది అనుకుందాం జస్ట్ ఇలాగా. దీని లెంత్ ఎంత అంట? 15 సెంటీమీటర్స్ అంట, 15 సెంటీమీటర్లు. నిమిషాల ముళ్ళు యొక్క కొన ఒక గంటలో ఎంత దూరం కదులుతుంది? సో ఇది ఒక నిమిషాల ముళ్ళు అనేటువంటిది ఒక గంట అవ్వాలి అంటే ఇలా చుట్టూ ఒక రౌండ్ వేసి రావాలి. అవునా? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చుట్టూ ఇలా ఒక రౌండ్ వేసి మళ్ళీ అదే పొజిషన్కి వస్తే అది ఒక రౌండ్ కంప్లీట్ చేసినట్టు, ఒక గంట కంప్లీట్ చేసినట్టు. అవునా? ఒక గంట కంప్లీట్ చేసినట్టు. ఒక గంటలో ఇది ఎంత దూరం తిరుగుతుంది అంటే మనం ఈ చుట్టూ అంటే ఈ వృత్తానికి ఉన్నటువంటి చుట్టూ పరిధి కనుక్కుంటే సరిపోతుంది కదా. ఈ చుట్టూ ఉన్నటువంటి వృత్త పరిధిని కనుక్కుంటే నిమిషాల ముళ్ళు ఎంత దూరం కదిలింది అనేటువంటిది మనకు తెలిసిపోతుంది. ఓకే రైట్, ఇక్కడ కనుక చూస్తే సో ఇది ఇలా చుట్టూ ఒక రౌండ్ వేస్తే మనకి ఒక గంట కంప్లీట్ అయినట్టు. అవునా? ఒక గంట కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ దూరం ఎంత అనంటే మనకి ఈ వృత్తం ఉంది కదా సర్కిల్, ఈ సర్కిల్కి వృత్త పరిధి కనుక్కుంటే ఇది ఎంత దూరం కదిలింది అనేటువంటిది మనకు తెలిసిపోతుంది. వృత్త పరిధి యొక్క సూత్రం ఏంది అనంటే మనకి 2πr. అవునా? వృత్త పరిధి సూత్రం 2πr. 2 ఇంటూ ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చున్నారు చూడండి, వాళ్ళు ఇచ్చిన వాల్యూనే మనం తీసుకోవాలి. పై అంటే 3.14 తీసుకోండి అంటున్నారు ఇక్కడ. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఆర్ వాల్యూ. ఆర్ అంటే ఎంత? ఈ నిమిషాల ముళ్ళు పొడవు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది. దీని పొడవు ఎంత ఇచ్చారు? 15 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకే ఇక్కడ మనకి ఆర్ వాల్యూ వచ్చి 15 అవుతుంది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఈజీగా అవ్వడం కోసం ఫస్ట్గా మనము 15 ఇంటూ 2 చేస్తే మనకి 30 వస్తుంది. అవునా? 15 2 30 ఇంటూ 3.14. ఓకే, దీన్ని కూడా మనము ఇటువైపు ఇలాగా మార్చి రాసుకుంటే మల్టిప్లికేషన్ ఈజీ అవ్వడం కోసం ప్రాసెస్. ఓకే 3.14 ఇంటూ 30 అని రాద్దాం. రాస్తే 3.14 ఇంటూ 30 అని కనుక రాస్తే మనకి క్యాలిక్యులేషన్ అనేటువంటిది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి 3 4 12, 3 1 3 1 4,
నెక్స్ట్ ఇక్కడ 3 3 జార్ 9, ఇక్కడ 0 ఉందా, ఈ 0 ఇలాగే పెట్టేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది, 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది, 1 2, బ్యాక్ సైడ్ నుంచి 1 2 పెడితే మనకి ఇక్కడ పాయింట్ వస్తుంది. అంటే మన ఆన్సర్ ఎంత, 94.20 ఆర్ 94.2. ఇదిగో ఫోర్త్ ఆప్షన్లో ఉంది చూడు. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నిమిషాల ముళ్ళు 1 గంటలో తిరిగినటువంటి దూరం ఎంత అని అంటే 94.2 సెంటీమీటర్స్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 53,127 యొక్క అంకమూలము 45,639 యొక్క అంకమూలము సమానమంట. సమానమైతే ఈ రెండింటిని కలిపితే దాని యొక్క అంకమూలం ఎంత అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ని మనము సింపుల్గా చేయాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే దీన్ని ఫస్ట్ ఈ రెండింటిని కలిపితే అంకమూలం ఎంత అన్నారు కదా, ఈ రెండింటిని వేసుకొని కలిపి మళ్ళీ ఆ వచ్చిన దాన్ని కలుపుకుంటూ వెళ్ళి సో ఇలా అంతా ప్రాసెస్ ఇది లేట్ అవుతుంది. ఓకే, సింపుల్గా ఎలా చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఈ నెంబర్ ఈ రెండింటి యొక్క అంకమూలం సమానం అన్నారు కదా, ఒకదాని అంకమూలం మీరు కనుక్కోండి. ఓకే, ఒకదాని అంకమూలం కనుక్కుందాం. కనుక్కుంటే అంకమూలం అంటే ఏంటి, దాంట్లో ఆ నెంబర్లో ఉన్నటువంటి అంకెలన్నింటినీ సింగిల్ డిజిట్ వచ్చే వరకు కలిపితే మనకు అది అంకమూలం అవుతుంది. సో ఇప్పుడు వీటన్నిటిని కలపాలి. 5 + 3 + 1 + 2 + 7. సో అన్ని కలిపితే 5 + 3 8 9, ఓకే 10 11, ఇక్కడ 7. సో 11 ఒక 7 18 అవుతుంది. అవునా, 18 అవుతుంది. మళ్ళీ ఇంకెళ్ళి కలపాలి. 1 + 8 = ఎంత, 9 అవుతుంది. సో ఇప్పుడు దీని అంకమూలం ఎంత, 53,127 యొక్క అంకమూలం 9 ప్లస్ 45,639 యొక్క అంకమూలం, ఈ రెండు సమానం కదా మనకి, ఈ రెండింటి అంకమూలాలు సమానం అంటే దీన్ని కూడా 9 అవుతుంది. అవునా, ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే 18 అవుతుంది. అవునా, ఈ రెండింటిని కలిపితే ఎంత అవుతుంది, 18 అవుతుంది. మళ్ళీ ఈ సంఖ్యలో ఉన్న రెండు అంకెల్ని కలిపినా కూడా 1 + 8 = ఎంత అవుతుంది, 9 వస్తుంది. అవునా, సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. అంటే ఈ దీని అంకమూలం 9, దీని అంకమూలం 9, ఈ రెండింటిని కలిపితే వచ్చే అంకమూలం ఎంత అంటే అది కూడా మనకి 9 వచ్చింది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. మీరు కావాలంటే ఒకసారి ఈ రెండింటిని మీరు నెంబర్లు వేసుకొని కలిపి చూస్తామన్నా కూడా ఆ పద్ధతిలో కూడా ఒకసారి చూడండి, ఆన్సర్ అయితే సేమ్ వస్తుంది. ఓకే, రైట్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ దీనికి. సో ఫోర్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎన్ని 10,000 100 మిలియన్లకు సమానము, ఎన్ని 10,000 100 మిలియన్లకు సమానం. ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీగా చేయాలి. ఎలా చేయాలి, ఈజీగా అంటే ఎన్ని 10,000 100 మిలియన్లకు సమానం. ఫస్ట్ 100 మిలియన్లు వేసుకోండి. సో 1 10 ఇలా చేద్దాం. 1 10 100 1000 10,000 100,000 మిలియన్ 10 మిలియన్లు. సో 100 మిలియన్లు అన్నారు కదా, సో మనం 1 వేసేసుకుంటాం. ఇక్కడ చూడు 3 డిజిట్స్కి కామాలు పెట్టాలి. అవునా, ఈ మిలియన్స్లో ఇచ్చినప్పుడు మనకి 3 డిజిట్స్లో కామాలు ఉండాలి. 1 10 100 1000 10,000 100,000 మిలియన్ 10 మిలియన్లు 100 మిలియన్లు సరిపోయింది కదా. సో 100 మిలియన్లకు ఏంటంట ఎన్ని 10,000 అయితే 100 మిలియన్లకు సమానం అవుతుంది. 10,000తో డివైడ్ చేసి, ఓకే 10,000తో డివైడ్ చేసేస్తే సరిపోతుంది. 10,000 అంటే మనం ఇలా ఇస్తాం. అవునా, 1 10 100 1000 10,000 అయిపోయి సరిపోయింది కదా, రైట్. ఇప్పుడు 4 zeros క్యాన్సిల్. సో డినామినేటర్లో 1 ఉన్నా లేకపోయినా ఒకటి. ఇప్పుడు పైన మిగిలిన నెంబర్ ఎంత, 1 0 0 0 0. ఓకే, అంటే ఎంత వచ్చింది, 10,000 వచ్చింది. అంటే 10,000 కలిపితే 100 మిలియన్లకు సమానం అవుతుంది. 10,000 కలిపితే 100 మిలియన్లకి సమానం అవుతుంది. అవునా, సో ఆప్షన్ ఎక్కడ ఉంది, సో రైట్ సెకండ్ ఆప్షన్లో ఉంది చూడండి. ఓకే, ఈ జీరోస్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా జీరోస్ కౌంట్ చేసుకొని నిదానంగా పెట్టుకోవాలి. సింపుల్ క్వశ్చన్స్ దగ్గర ఇలా మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనికి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఫిఫ్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక 4 అంకెల పరిపూర్ణ వర్గంలో మొదటి 2 అంకెల సంఖ్య మరియు చివరి 2 అంకెల సంఖ్యను వేరువేరుగా తీసుకుంటే అవి కూడా పరిపూర్ణ వర్గాలు అవుతాయంట. అయినా ఆ సంఖ్య ఏది అంటున్నారు. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్కి కంపల్సరీగా మనం ఆప్షన్ వెరిఫికేషన్ ప్రాసెస్లో వెళ్ళాలి. ఓకే, కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏంటంట, ఈ 4 ఆప్షన్స్లలో ఉన్న నెంబర్స్లో మొదటి 2 అంకెల సంఖ్య అంటే ఈ 16ని మరియు చివరి 2 అంకెల సంఖ్య అంటే 81ని ఇలా సెపరేట్గా అన్నిట్లో తీసుకుంటే ఏమవుతున్నాయంట, అవి కూడా పరిపూర్ణ వర్గాలు అవుతున్నాయంట. ఏమవుతున్నాయి, పరిపూర్ణ వర్గాలు అవుతున్నాయి. సో ఇవి పరిపూర్ణ వర్గాలేనా కావా చూస్తే, సో 16 4 స్క్వేర్ అవుతుంది పరిపూర్ణ వర్గం, 9 స్క్వేర్ అవుతుంది 81 పరిపూర్ణ వర్గం, 49 అంటే 7 స్క్వేర్ అవుతుంది పరిపూర్ణ వర్గం, 25 అంటే 5 స్క్వేర్ అవుతుంది పరిపూర్ణ వర్గం, 64 అంటే 8 స్క్వేర్ పరిపూర్ణ వర్గం, 81 అంటే సో మనకి 9 స్క్వేర్ పరిపూర్ణ వర్గం, 36 అంటే 6 స్క్వేర్ పరిపూర్ణ వర్గం, 25 అంటే 5 స్క్వేర్ పరిపూర్ణ వర్గం. సో ఇవన్నీ మనకి పరిపూర్ణ వర్గాలే అవుతున్నాయి. అవునా, ఇలా సెపరేట్గా తీసుకుంటే పరిపూర్ణ వర్గాలే అవుతున్నాయి. సో ఆప్షన్ వెరిఫికేషన్ ఎట్లా చేయాలి, మరి అన్నిటికీ అవుతున్నాయి కదా అంటే ఆ సంఖ్య ఏది అంటే అతను ఫస్ట్ క్వశ్చన్లో ఏమంటున్నారు, ఒక 4 అంకెల పరిపూర్ణ వర్గం అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ఒక సంఖ్య మాత్రమే పరిపూర్ణ వర్గం అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ మొదటి 2 అంకెల సంఖ్య మరియు చివరి 2 అంకెల సంఖ్య తీసుకొని అవి పరిపూర్ణ వర్గాలు అయినప్పటికీ అన్నిట్లో కానీ ఒక నెంబర్ మాత్రమే దీంట్లో 4 అంకెల పరిపూర్ణ వర్గం. ఆ నెంబర్ ఏదో కనుక్కుంటే ఆన్సర్ దొరికిపోతుంది. ఓకే, క్వశ్చన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో ఆ నెంబర్ ఏదో చూద్దాము, పరిపూర్ణ వర్గం. సో మనము ఆప్షన్ వెరిఫికేషన్లో ఒక్కోదానికి మనము వర్గమూలం కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, సో 4 4 16 అయిపోతుంది కదా, 81 కిందికి వచ్చేస్తుంది. ఇక్కడ 4 అనేది డబల్ అయితే 8 అవుతుంది. సో ఇక్కడ 81 1 81 అవుతుంది. ఓకే, ఇక్కడ సేమ్ నెంబర్ వేయాలి కదా, 81 1 81 అవుతుంది. సో మనకి ఇది సరిపోయింది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అనమాట. ఓకే, ఈ ఆప్షన్ 1 కరెక్ట్ అని ఎలా చెప్పగలము అని అంటే ఒకసారి సెకండ్ ఆప్షన్ కనుక ట్రై చేసి చూస్తే డౌట్ లేకుండా. సో దీనికి మనకి 7 7 49 కదా, సో ఇది అయిపోతుంది. 25 అనేది కిందకు వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ 7 అనేది మనకి డబల్ అయిపోతుంది, 14 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ నెంబర్ పెట్టినా కూడా ఈ 25కి అనేటువంటిది మనకి వర్గమూలం అనేది సరిపోదు. ఇక్కడ 0 పెట్టామనుకోండి, ఇక్కడ 0 పెట్టాల్సి వస్తుంది. 140 0 ఇది మనకి రిమైండర్ మిగులుతుంది. అవునా, సో ఇది మనకి దీనికి వర్గమూలం అనేది రాదు. ఎందుకంటే ఇది పరిపూర్ణ వర్గం కాదు. ఓకే, సో ఇలాగా మనం ఆప్షన్ వెరిఫికేషన్లో ఈజీగా దీన్ని చేసుకోవచ్చు. దీనికి ఫస్ట్ ఆప్షన్ 1681 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే
ఒక స్కూటర్ను 60,000 రూపాయలకు కొన్నారు. సంవత్సరానికి తరుగుదల రేటు 15% ఉంటే ఒక సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత అంటున్నారు. చూడండి, ఫస్ట్ కొన్నదేమో 60,000కు కొన్నారు. సంవత్సరానికి తరుగుదల శాతం అంటే దాని రేటు అనేటువంటిది 15% పడిపోతుంది. ఓకే, సంవత్సరానికి 15% పడిపోతుంది రేటు. అలా అయితే ఒక సంవత్సరం తర్వాత దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటున్నారు. సో 60,000లో 15% 15% అంతే కదా. 15% అంటే శాతం అంటే 100 కదా, అంటే 100కు చేస్తాం కాబట్టి 15% అంటే 15/100. ఓకే, మనకి ఒక్క సంవత్సరం తర్వాతనే అడుగుతున్నారు కాబట్టి మనము 15/100 ఒక్కసారి వేస్తాం. అలా కాకుండా 2 సంవత్సరాలకు అడిగారనుకోండి, ఇంటూ 15/100 మళ్ళీ వస్తుంది. ఓకే, సో అలా అనమాట. ఎన్ని సంవత్సరాలు అడిగితే అన్ని సంవత్సరాలకి మనము క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్దాం. రైట్, నెక్స్ట్ ఇప్పుడు చూస్తే ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా 15తో మల్టిప్లై చేసేస్తే 15 zeros are 0, 15 zeros are 0, 15 6 are 90. ఓకే, 15 6 are 90. ఏంటి 90 అనేటువంటిది అని అంటే తరుగుదల కదా. సో రేటు అనేటువంటిది ఎంత తగ్గింది, 15% తగ్గింది అని క్వశ్చన్లో మనకు పర్సెంటేజ్లో చెప్తున్నారు. మనం ఇక్కడ నెంబర్స్లో చూసాం 15% అంటే ఎంత తగ్గుంటుంది అని. 9,000 అనేటువంటిది తగ్గుంటుంది, దేంట్లో 60,000. ఓకే, సంవత్సరం తర్వాత 60,000లో 9,000 అనేటువంటిది రేటు పడిపోయింది. సో ఎంత ఉంటుంది రేట్ అప్పుడు అని అంటే 60,000లో 9,000 పోతే మనకి 51,000 అనేటువంటిది ఒక సంవత్సరం తర్వాత ఆ స్కూటర్ రేట్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 7th క్వశ్చన్, ఒక బుట్టలో ఉన్న యాపిల్, నారింజ మరియు మామిడి పండ్ల నిష్పత్తి 5:3:2 అయినా ఆ బుట్టలో యాపిల్ పండ్ల శాతం ఎంత అని అడుగుతున్నారు. యాపిల్ పండ్ల శాతం చూడండి, ఏవేవంట యాపిల్, నారింజ ఆరెంజ్ అండ్ మామిడి మ్యాంగో. సో దీనిలో నిష్పత్తి అంట 5:3:2 అంట. ఓకే, 5:2:3. అయితే యాపిల్ పండ్ల శాతం ఎంత అని అడుగుతున్నారు. యాపిల్ పండ్ల శాతం, యాపిల్ పండ్లు అంటే ఎంత ఉంది, 5 రేషియోలో ఉంది. సో టోటల్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 5, ఇక్కడ 3, ఇక్కడ 2, మొత్తం కలిపితే మొత్తం వచ్చి 10. అవునా, మొత్తం వచ్చి 10. ఎంత శాతం, శాతం అడిగితే మనం ఏం చేస్తాం, ఇంటూ 100 చేస్తాం. ఓకే, చూడండి బాగా గమనించండి ఎలా వేసుకోవాలి అనేటువంటిది. ఏది అడుగుతున్నారు, దేని శాతం, యాపిల్ పండ్ల శాతం, అది పైన వేసుకోవాలి. మొత్తం ఎన్ని ఉన్నాయి 10, అది కింద వేసుకోవాలి. ఓకే, అండ్ ఏం అడుగుతున్నారు, శాతం, కాబట్టి మనం ఏం వేస్తాం, ఇంటూ 100 వేస్తాం. ఓకే, ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ 10 5 are 50. ఎంత పర్సెంట్ ఉన్నాయి యాపిల్స్ అంటే మనకి 50% ఉన్నాయి. ఓకే, ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. ఇదంతా చేయకపోయినా సో మనం సింపుల్గా చూస్తే ఇక్కడ మొత్తం 10 భాగాలు ఉన్నాయి. అవునా, 5 + 3 + 2 మొత్తం ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. 10లో 5 యాపిల్సే ఉన్నాయి. అవునా, హాఫ్ అండ్ హాఫ్ అంటే మొత్తం 10 పండ్లలో 5 పండ్ల యాపిల్సే ఉన్నాయి. 5 పండ్ల యాపిల్స్ అంటే ఏంటి, 50%. అవునా, సగం కదా, సగం అంటే ఏంటి, 50%. ఓకే, సింపుల్గా ఆన్సర్ వచ్చేసి చూడండి. సో థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సో 8th క్వశ్చన్, ఒక వ్యక్తి ఒక రోజులో నిద్రలో గడిపే కాలానికి సంబంధించి సెక్టారు కోణము పై చిత్రంలో ఎంత అంట, 120 డిగ్రీలు అంట. అయితే ఆ వ్యక్తి నిద్రలో గడిపేటటువంటి కాలం ఎంత గంటల్లో అడుగుతున్నారు. అతను కోణం ఇచ్చాడు, మనము గంటల్లో ఆ టైం ఎంతో చెప్పాలి. ఇలాగా ఫస్ట్ పై చార్ట్ వేసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే పై చార్ట్ వేసుకోవాలి. ఓకే, ఈ పై చార్ట్లో అంట అతను నిద్రలో గడిపేటటువంటి కాలం యొక్క కోణం ఎంత అంటే 120 డిగ్రీస్. ఓకే, ఇంకొంచెం పెద్దగా వేసుకుందాం. సో ఈ 120 డిగ్రీస్. రైట్, సో ఇలా పై చార్ట్ తీసుకుంటే ఇలా 120 డిగ్రీస్ అతను నిద్రలో గడుపుతున్నాడు. ఓకే, ఈ మొత్తం కోణం ఎంత, మొత్తం కోణం వచ్చి మనకి 360 డిగ్రీస్ ఉంటుంది. అవునా, సర్కిల్లో మధ్యలో కేంద్రం దగ్గర మొత్తం కోణం 360 డిగ్రీస్ ఉంటుంది. ఈ 360లో అతను నిద్రలో గడుపుతున్నటువంటి కాలం ఎంత, నిద్రలో గడిపేటటువంటి కోణం ఎంత, 120 డిగ్రీలు. అవునా, మొత్తం వచ్చి 360 డిగ్రీస్. అతను నిద్రలో గడిపే కోణం ఎంత పై చార్ట్లో అంటే 120 డిగ్రీస్. మనల్ని ఏమడుగుతున్నారు, గంటల్లో చెప్పండి అంటున్నారు. ఓకే, గంటల్లో ఒక రోజుకి ఎన్ని గంటలు, 24 అవర్స్. అవునా, ఒక రోజుకి 24 గంటలు చేస్తే సో వేసుకునే విధానం ఇలా వేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ని ఈక్వేషన్ ఫామ్లో వేసుకునే విధానం రావాలి. మనకి మొత్తం పై చార్ట్ అంటున్నారు, పై చార్ట్ వేసుకున్నాం. పై చార్ట్లో మొత్తం కోణం ఎంత, కేంద్రం వద్ద 360 డిగ్రీస్. ఈ 360 డిగ్రీస్లో అతను నిద్రకి కేటాయించినటువంటి కోణం వాల్యూ ఎంత, 180 డిగ్రీస్. ఓకే, ఈ 180 డిగ్రీస్ అతను కాలం గంటల్లో చెప్పమంటున్నారు. అవునా, అంటే ఒక రోజుకి ఎన్ని గంటలు, 24 గంటలు. సో ఇప్పుడు 24 గంటల్లో ఈ కోణం అనేటువంటిది ఎంత, ఎన్ని గంటల్ని చూపిస్తుంది అనేటువంటిది చూస్తే ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ 12 1 ఇక్కడ 12 3 36 అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ 3తో చేస్తే 3 1 3 8. ఓకే, ఎన్ని గంటలు మొత్తము అతను నిద్రలో గడుపుతున్నాడు అంటే 8 అవర్స్. ఓకే, 8 గంటలు అనేటువంటిది అతను నిద్రలో గడుపుతున్నాడు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 9th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 7.8p + 2.5q హోల్ స్క్వేర్ మైనస్ 7.8p - 2.5q హోల్ స్క్వేర్. ఈ వాల్యూ ఎంత అవుతుంది అంటే దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ మనము ఎంత సింపుల్గా చేయాలంటే అంత సింపుల్గా చేయాలి. ఒక్కో దాన్ని మనము ఫార్ములాలోకి మార్చుకొని దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ మల్టిప్లై, ఇక్కడ పాయింట్స్లో ఉంటే మనం ఇది మల్టిప్లై చేయడానికి మనకి ఎగ్జామ్ టైం అంతా సరిపోతుంది. సో దీన్ని సింపుల్గా ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఇది ఏ ఫామ్లో ఉంది, ఫస్ట్ వన్ a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అవునా, సో ఫస్ట్ వన్ వచ్చి a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. మైనస్కి మైనస్ అలాగే రాస్తాం. ఇది వచ్చి a - b ఫామ్లో ఉంది. అవునా, a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఇప్పుడు ఫార్ములాని విడగొట్టడం ఈజీ కాబట్టి ఫార్ములాని విడగొట్టండి. సో a + b హోల్ స్క్వేర్ అంటే a² + 2ab + b స్క్వేర్ కదా, మైనస్ ఇక్కడ మైనస్ ఉందా, మైనస్, సో ఇక్కడ రాస్తాను కింద. ఇది a - b హోల్ స్క్వేర్ కదా, a - b హోల్ స్క్వేర్ అంటే a² - 2ab + b స్క్వేర్. సో ఇది దీని ఫార్ములా. ఇప్పుడు ఒక్కో దానికి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ బ్రాకెట్ ఉంది. సో ఒక్కో దానికి మైనస్ అప్లై చేస్తే a² + 2ab + b స్క్వేర్. సో ఇది మైనస్ a స్క్వేర్, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ 2ab, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి b స్క్వేర్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్యాన్సిలేషన్స్ పోతాయి, a స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ b స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ప్లస్ 2ab ఏమవుతుంది, 4ab అవుతుంది. అవునా, 2abకి 2ab కలిపితే 4ab అవుతుంది. అంతేనా, 2abకి 2ab కలిపితే 4ab అవుతుంది. ఇప్పుడు టోటల్గా మన ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఇవి రెండు చేస్తే అంటే ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకేం రావాలి, 4ab అనేటువంటిది రావాలి. అవునా, 4ab 4 ఇంటూ a అంటే ఏంటి, ఈ రెండిట్లో a అంటే ఏంటి, 7.8p అనేటువంటిది a అవుతుంది. అండ్ b అనేటువంటిది ఏంటి, 2.5p. అవునా, 2.5q అనేటువంటిది మనకి b అవుతుంది. సో ఈ మాత్రం మనం సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ముందుగా మనము ఈ 7.8 ఇంటూ 2.5 దీన్ని సాల్వ్ చేస్తే 8 5 40, 5 8 40,
5 7 35, ఒక 4 39 అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 2తో చేస్తే 2 8 16, 2 7 14 1 15 రైట్. 0 15 9 1. సో 9 1. ఇక్కడ ఒక 1 డిజిట్, ఇక్కడ ఒక 1 డిజిట్, 2 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టేస్తే 19.50 అవుతుంది. ఓకే. ఇక్కడ 19.50 మన ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ కాదు సారీ, ఇంకా ఉంది 19.50. ఏంటి, ఈ రెండింటిని మనం సాల్వ్ చేసినప్పుడు మనకి 19.50 వచ్చింది. ఇంటూ ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4ని కూడా మనము మల్టిప్లై చేయాలి మళ్ళీ. 4 0 0, 4 5 20, 4 9 36, 37 38 అవుతుంది. 4 1 4, 3 యాడ్ చేస్తే 7 అవుతుంది. ఓకే. 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనము 78 తర్వాత పాయింట్ పెట్టేస్తాం. అండ్ ఇక్కడ పీక్యూలు ఉన్నాయి. సో ఈ పీక్యూను అలాగే రాసేస్తాం. ఓకే రైట్. ఇక్కడ ఈ జీరోస్ పెట్టినా పెట్టకపోయినా ఒకటే పాయింట్కి ఇటువైపు. సో 78 పీక్యూ అవుతుంది. అవునా, మన ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. 78 పీక్యూ అవుతుంది. సో ఈ క్వశ్చన్ మనం చాలా సింపుల్గా ఇలా చేయాలి. ఇదే దీనికి సింపుల్ మెథడ్. మీరు కనుక ఈ నెంబర్స్ని కనుక ఫార్ములాలోకి ఎక్స్పాండ్ చేయడం అలా చేశారంటే చాలా లెంతీ అయిపోతుంది ప్రాసెస్. రైట్. నెక్స్ట్ సో 10th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే a + b = 3ab అంట, మరియు ab = 15 అంట. అయితే a² + b² వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో దీంట్లో మనకి ఆల్రెడీ మనకి 2 హింట్స్ ఇచ్చారు కదా, ఈ 2 హింట్స్ని యూస్ చేసుకొని మనము దీనికి వాల్యూ అనేటువంటిది కనుక్కోవాలి. ఎలాగా అంటే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ a + b = ఎంత అంటే 3ab ఉందా. సో దీన్ని ఏం చేయాలి, ఇలా ఇచ్చిన క్వశ్చన్స్కి మాక్సిమం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇలా హింట్స్ ఇచ్చినప్పుడు మనం ఎక్కువ శాతం ఏం చేస్తాం, ఈ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇరువైపులా వర్గం అనేటువంటిది చేస్తాం. ఇప్పుడు దీనికి ఇరువైపులా వర్గం చేస్తే కదా, ఇరువైపులా వర్గం చేస్తే a² ప్లస్ ఇది a + b హోల్ స్క్వేర్ కదా, a² + 2ab + b² ఫార్ములాకి వస్తుంది. అవునా, ఇప్పుడు దీన్ని చేస్తే 3కి స్క్వేర్, ఫస్ట్ 3కి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 అవుతుంది. 3 3 9, a² b² అలాగే రాస్తాం. ఓకే. నెక్స్ట్ ఈ రెండింటిని పక్కన రాస్తే a² + b² ప్లస్ ఇక్కడ 2 ఇంటూ ab వాల్యూ ఎంత ఇచ్చారు, 15 ఇచ్చారు. అవునా, 15 అవుతుంది. ఓకే, ab వాల్యూ 15 అవుతుంది. = 9 a² b². సో ఇది ఇలాగే ఉంటుంది. సో a² + b² = 9 a² b². ఈ 15 2 ఎంత, 30 అవుతుంది. ఈ 30 అనేటువంటిది ఇటువైపు వచ్చేస్తే మనకి -30 అవుతుంది. అవునా, -30 అవుతుంది. ఇక్కడ మనకి a² + b² వాల్యూ ప్రస్తుతానికి ఏమొచ్చింది అని అంటే 9 a² b² -30. అవునా, సో ఇది ఇలాగే ఉంచుకొని ఇది ఇలాగే ఉంచేసి ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ మనకి ఇంకో హింట్ ఇచ్చారు ఇక్కడ ab = 15 అని. సో ఇది తీసుకొని ab = 15, దీన్ని కూడా మనము స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే, ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇరువైపులా వర్గం చేస్తే ఇక్కడ a² b² అలాగే ఉంటుంది. సో దీనికి ఒక్కో దానికి స్క్వేర్ అప్లై చేసి a² b² వస్తుంది. అవునా, = 15² అంటే ఎంత, 225. అవునా, 225. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది తీసుకొని 9 a² b² -30 కదా. సో a² b² వాల్యూ ఎంత వచ్చింది, 225 వచ్చింది. అవునా, 9 × 225 -30. ఓకే, -30. ఇప్పుడు దీన్ని చేస్తే 9 × 225. సో 225 × 9 వేద్దాం సింపుల్గా. 9 5 45, 9 2 18, ఒక 4 22 అవుతుంది. 9 2 18, ఒక 2 20 అవుతుంది. అవునా, సో ఇప్పుడు 2025 వచ్చింది. ఓకే, 2025 దీంట్లోంచి అంటే దీని వాల్యూ 9 × 225 వాల్యూ 2025 వచ్చింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, 30ని దీంట్లోంచి తీసేయాలి. 30ని దీంట్లోంచి మైనస్ చేస్తే 5లో 0 పోతే 5, ఇక్కడ 10 వస్తే మనకి 12లో 3 పోతే మనకి 9 వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉంటుంది 10, ఇక్కడ మనకి 9 ఉంటుంది, ఇక్కడ 2 పోయి ఇక్కడ 1 ఉంటుంది. సో 1995. ఓకే, 1995 ఇస్ ద ఆన్సర్. రైట్, 1995. సో ఇది మీరు ఒకసారి పేపర్లో నోట్బుక్లో లైన్గా ఇది నోట్ చేసుకొని ఒకసారి మళ్ళీ ప్రాసెస్ని చూడడం చేస్తే మీకు ఇది అనేది నీట్గా అర్థమవుతుంది. ఓకేనా, రైట్. ఇవ్వండి ఈరోజు టెస్ట్లో ఉన్నటువంటి 10 క్వశ్చన్స్. సో ఈ టెస్ట్ని చాలామంది చివరి దాకా చూడట్లేదన్నమాట ఈ టెస్ట్లని. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెస్ట్ వీడియో అనేది లెంత్ అయిపోతుంది, అప్లోడింగ్లో ఇబ్బంది వస్తుందని చెప్పేసి నేను 10 క్వశ్చన్స్ దాకానే తీసుకోవడం జరుగుతుంది. లేదు మేడం మేము కేపబులే, ఇంకా 20 క్వశ్చన్స్ వరకు అయినా మేము రాయగలుగుతాము అని అంటే నేను పార్ట్ 1 పార్ట్ 2 లాగా అంటే 2 లాగా డివైడ్ చేసేసి 2 కూడా ఒకే రోజు అప్లోడ్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. కాకపోతే మీరు రాయడానికి విల్లింగా కాదా అనేటువంటిది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది చివరి దాకా చూడట్లేదు, అన్ని అటెంప్ట్ చేయట్లేదు అనమాట చాలామంది. సో అలాంటప్పుడు నేను ఇంత దీనికి టైం కేటాయించి కూడా వేస్ట్ అవుతుంది. సో దట్స్ వై నేను 10 క్వశ్చన్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఇనిషియల్ స్టేజ్లో. మీ ఇంట్రెస్ట్ని బట్టి ఓకే, మీరు మేము విల్లింగే రాయడానికి ఎన్ని క్వశ్చన్స్ అయినా అనేలాగా ఉంటే కనుక నేను 20 క్వశ్చన్స్ వరకు కూడా దాన్ని ఇంక్రీజ్ చేస్తాను ఆ టెస్ట్ని. ఓకేనా, రైట్. టెస్ట్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి, సో దట్ అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఎక్కువ మంది మన ఫ్రీ సర్వీస్ ఆపర్చునిటీని యూస్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ టెస్ట్లో మళ్ళీ కలుద్దాం. ఓకే.